నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో సంతాన సాఫల్యతకు సరికొత్త చికిత్సలు, స్థూలకాయానికి షుగర్ జబ్బు జత కలిస్తే ప్రమాదమే, మనసుకు నచ్చేలా తిండి, మైండ్ఫుల్ ఈటింగ్, కనురెప్పలపై చుండ్రు, బ్లెఫరైటిస్, ఇంకా హెల్త్ టిప్. పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడానికి భార్యాభర్తలు ఇద్దరిలోనూ లోపం ఉండొచ్చు, లేదా ఏ ఒక్కరిలోనో లోపం ఉండొచ్చు. ఇలాంటప్పుడు కొన్ని రకాల లోపాలకు మందులతో చికిత్స చేస్తే సరిపోతుంటుంది. మరికొన్నింటికి సర్జరీ అవసరం పడుతుంటుంది. అయితే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ విభాగంలో ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక చికిత్సల సాయంతో చర్మంపై ఎలాంటి కోత పెట్టకుండానే స్త్రీ పురుషులిద్దరికీ చక్కగా చికిత్స చేయడం సాధ్యపడుతుంది. పురుషుల్లో వెరికోసిల్, మహిళల్లో ఫైబ్రాయిడ్లు, ట్యూబ్లు మూసుకుపోవడం వంటి సమస్యలకు రేడియోలాజికల్ ప్రొసీజర్లు బాగా ఉపయుక్తంగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. సంతాన సాఫల్యతను సాధ్యం చేసే కోతల్లేని చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లైన తరువాత ప్రతి జంట పండంటి బిడ్డ కోసం కలలు కనడం సహజం. మామూలుగా ఎలాంటి గర్భనిరోధక పద్ధతుల్ని పాటించకపోతే పెళ్లైన ఏడాదిలోపే చాలామంది దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుంటుంది. అయితే పిల్లలు పుట్టడం అన్నది అందరికీ అంతే సహజంగా, తేలికగా జరగకపోవచ్చు. స్త్రీ పురుషుల్లో ఎన్నో రకాల హార్మోన్లు, అవయవాలు, వ్యవస్థలన్నీ సమన్వయంతో పనిచేస్తేనే కానీ గర్భధారణ అంత అలవోకగా జరగదు. ఈ సంక్లిష్టమైన ప్రక్రియలో ఎన్నో సవాళ్లకు, సమస్యలకు ఆస్కారం ఉంది. అయితే భర్తతో పోలిస్తే భార్యలో సాధారణంగా సంతానలేమికి ఎక్కువగా కారణాలు కనిపిస్తుంటాయి. నెలసరిలో చిక్కులు ఉన్నప్పుడు, అండాశయాలు నీటి బుడగలు ఉన్నప్పుడు, ప్రతి నెల అండం సరిగ్గా విడుదల కానప్పుడు, హార్మోన్ల సమతూకం లేనప్పుడు, అండవాహికలు మూసుకుపోయినప్పుడు, గర్భసంచిలో ఎండోమెట్రియం పొర సరిగ్గా లేనప్పుడు, ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు గర్భధారణ కష్టమైన వ్యవహారంగా మారుతుందని చెబుతారు డాక్టర్లు. ప్రెగ్నెన్సీ అవ్వకపోవడానికి మేల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు, తర్వాత ఫీమేల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు. సో మేల్స్లో వచ్చేవరకు వారికోసీల్ అని ఉంటుంది. సో వారికోసీల్ ప్రాబ్లం ఏంటంటే ఈ స్పర్మ్స్ అనేది ప్రొడ్యూస్ అయిన తర్వాత దే హ్యావ్ టు బీ పుట్ ఒక ప్రాపర్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి. అవి ఉండకపోతే ఏమవుతుందంటే ఆ డ్యామేజ్ అనేది అవుతుంది ఆ స్పర్మ్స్కి. సో ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి వారికోజ్ వెయిన్స్ అనేది అక్కడ ఉంటాయి, వారికోజ్ వెయిన్స్ అనేది. సో ఆ వెయిన్స్ అనేది బల్జ్ అయినప్పుడు అక్కడ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవ్వదు. సో అండ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా ఉండనప్పుడు ఈ ప్రొడ్యూస్ అయిన స్పర్మ్స్ అనేది డ్యామేజ్ ఎక్కువగా అవుతుంది. సో వీటి వల్ల ఏంటంటే మోటిలిటీ తగ్గిపోవడము, స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం అవుతూ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తామంటే స్కాన్స్ చేసినప్పుడు, అల్ట్రాసౌండ్ సింపుల్ స్కాన్ చేసినప్పుడు ఆ బ్లడ్ వెజల్స్ బల్జ్ అయినట్టుగా మనకి తెలిసిపోతుంది. దాన్నే గ్రేడింగ్ ఉంటుంది, వారికోసీల్ గ్రేడింగ్ 1 2 3 4 వరకు ఉంటుంది. సో ఆ గ్రేడింగ్ ఎక్కువ అవుతూ ఉంటే ఆ డ్యామేజ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది, స్పర్మ్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. అండ్ రికవరీ అంటే రివర్స్ చేయడానికి కూడా ఛాన్సెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో యాజ్ సూన్ యాజ్ ఎర్లీగా డిటెక్ట్ చేసినప్పుడే మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకుంటే మనం చాలా వరకు ఈ ప్రివెన్షన్ అనేది చేయగలుగుతాము. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడానికి భార్యాభర్తలు ఏ ఒక్కరిలో కానీ లేదా ఇద్దరిలో కానీ లోపం ఉండొచ్చు. పురుషుల విషయానికి వస్తే వీర్యకణాలు తక్కువగా ఉండటం అనేది ప్రధానమైన కారణంగా ఉంటుంది. వీర్యకణాలు తక్కువగా ఉండడానికి, కణాల్లో కదలికలు తక్కువగా ఉండడానికి జీవనశైలి మొదలుకొని పొగ, మద్యం వరకు చాలా కారణాలే ఉంటాయి. అయితే కొన్నిసార్లు వరి బీజం వంటి సమస్యల వల్ల వీర్యకణాల ఉత్పత్తిలో అవరోధాలు ఏర్పడుతుంటాయి. ఈ సమస్యకు ఒకప్పుడైతే పెద్దగా కోత పెట్టి సర్జరీ చేయాల్సి వచ్చేది. అయితే లాప్రోస్కోపీ వంటి మినిమల్ ఇన్వేసివ్ సాంకేతికత అందుబాటులోకి వచ్చాక వరి బీజం సమస్యను ఇవాళ చాలా సులువుగా సరిచేస్తున్నారు. ఫీమేల్కి వచ్చేవారికి బేసికల్గా ఏంటంటే వాళ్ళు ప్రజెంట్ చేసేది ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్స్. అంటే ఆ ఓవరీలో ప్రొడ్యూస్ అయిన ఎగ్ అనేది మనకి యూట్రస్కి ట్రావెల్ అవ్వట్లేదు. అంటే ఆ పాత్వేలో, ఆ దారిలో బ్లాక్ ఉందన్నమాట. బ్లాక్ ఉన్నప్పుడు ఎగ్ ట్రావెల్ అవ్వదు. ట్రావెల్ అయినప్పుడు ఈ ఫర్టిలైజేషన్ అనేది అవ్వదు. సో మనం ఏం చేస్తామంటే ఈ బ్లడ్ బ్లాక్ అయితే ఏదైతే ఉందో దాన్ని ట్యూబ్ వేసుకొని వెళ్ళి మనము ఆ ఓపెనింగ్ బెలూన్ వేసి దాన్ని ఓపెన్ చేస్తాం. ఆ ట్రాక్ పాత్ని క్లియర్ చేస్తాం. చేసినప్పుడు ఏంటంటే ఆ ఎగ్ అనేది ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఫెలోపియన్ ట్యూబ్ రీకెనలైజేషన్ అంటాము. సో అలానే వస్తే ఫైబ్రాయిడ్స్, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్. సో ఇది నార్మల్గా ఈ పేషెంట్స్ ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. ఇది ఎందుకంటే ఈ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల, మనం తినే ఫుడ్ హ్యాబిట్సే కానీ, హార్మోనల్ ఈ ఫుడ్ అడల్ట్రేషన్ వల్ల కానీ, తర్వాత ఈ హార్మోన్స్ ఆర్ మెడికేషన్స్ ఎక్కువ వాడడం వల్ల కానీ, సో వీళ్ళలో ఈ ఫీమేల్స్లో యంగ్ ఏజ్లోనే ఈ ఫైబ్రాయిడ్స్ అనేది డెవలప్ అవుతున్నాయి. సర్జరీ చేయొచ్చు కదా అంటే అన్ని
ఫైబ్రాయిడ్స్ అనేది సర్జరీ కాదు. యంగ్ ఫీమేల్స్లో డెఫినెట్లీ దే విల్ నాట్ ప్రిఫర్ సర్జరీ ఆ ఏజ్ గ్రూప్లో. సో ఈ సర్జరీ చేయకుండా మనం ఎంబలైజేషన్ అనేది చేస్తాము. గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు అండవాహికలు మూసుకుపోయినప్పుడు నెలసరి చిక్కులు పెరుగుతాయి. దీంతో గర్భధారణ ప్రక్రియలో అవరోధాలు ఏర్పడతాయి. ఫైబ్రాయిడ్స్ పరిమాణం చిన్నగా ఉన్నప్పుడు హార్మోన్ థెరపీల వంటి వాటితో మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. అయితే బాగా పెద్దగా ఉన్న ఫైబ్రాయిడ్స్ విషయంలో మాత్రం పెద్దగా కోతలు పెట్టి మయోమెక్టమీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అయితే లాప్రోస్కోపీ వాడకం బాగా పెరిగిన నేపథ్యంలో ఇవాళ పెద్దగా కోతలు పెట్టి మయోమెక్టమీ సర్జరీ చేయనవసరం లేకుండానే చిన్నపాటి రంధ్రాల సాయంతో సులువుగా ఫైబ్రాయిడ్స్ని తొలగిస్తున్నారు. ఇక గర్భధారణ జరగడానికి అండవాహికలు పూర్తిగా తెరుచుకొని ఉండడం చాలా అవసరం. అండాశయం నుంచి విడుదలైన అండం, వీర్యకణం ఈ అండవాహికల్లోనే ఫలదీకరణం చెందుతాయి. ఫలదీకరణం చెందిన తర్వాత ఆ పిండం మెల్లగా గర్భాశయంలోకి చేరి అక్కడ కుదురుకుంటుంది. అండవాహికలు రెండింటిలో ఏ చిన్న అవరోధం ఉన్నా ఫలదీకరణం జరగదు. మూసుకుపోయిన ట్యూబుల్ని తెరవడానికి ఒకప్పుడైతే పొట్టపై పెద్దగా కోతలు పెట్టి సర్జరీ చేయాల్సి వచ్చేది. అయితే లాప్రోస్కోపీ వంటి ఆధునిక పరికరాల సాయంతో ఇవాళ కోత లేకుండానే ట్యూబుల్లో బ్లాకుల్ని అడ్వాన్స్ ఇంటర్వెన్షనల్ టెక్నిక్స్ ద్వారా తేలికగా తొలగిస్తున్నారు. సో ఈ పేషెంట్స్లో మనం ఏం చేస్తాం? స్కాన్స్ ప్రాబ్లం ఉన్నది అంటే సో సింపుల్గా అయితే అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాము, ఎంఆర్ఐ స్కాన్ చేయొచ్చు అండ్ సిటీ స్కాన్ కూడా చేసుకోవచ్చు. ఈ స్కాన్స్ ద్వారా మనకు తెలిసిపోతుంది పేషెంట్కి ప్రాబ్లం ఉన్నది, ఉంటే ఎంతగా ఉంది, ఏంటి అనేది. సో ఆప్షన్స్ ఏంటి? సర్జరీ, హిస్టెక్టమీ అనేది లాస్ట్ ఆప్షన్. ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటంటే సర్జరీలోనే మయోమెక్టమీ అంటే మొత్తం యూట్రస్ తీయకుండా ఆ ఫైబ్రాయిడ్ వరకు తీయడం అనేది మయోమెక్టమీ అంటాము. అది లాప్రోస్కోపీ అయి ఉండొచ్చు, ఓపెన్ సర్జరీ అయి ఉండొచ్చు, తర్వాత రోబోటిక్ సర్జరీ కూడా అయి ఉండొచ్చు. ఇది సర్జికల్ ఆస్పెక్ట్. బట్ ఎండోవాస్కులర్ అంటే ఆపరేషన్ అనేదే లేకుండా చేయాలి అనేది మనకి యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్. సో దీంట్లో ఏంటంటే మనం సర్జరీ అనేదే ఉండదు. పేషెంట్కి యాంజియోగ్రామ్ ద్వారా పద్ధతి ద్వారా మనము రక్తనాళం ద్వారా వెళ్ళిపోయి ఆ యూట్రస్లో ఆ ఫైబ్రాయిడ్ వరకు ట్యూబ్స్ వేసుకొని వెళ్ళిపోయి మనం మెడిసిన్ అనేది ఇస్తాము. ఇచ్చినప్పుడు ఆ యూట్రస్లో ఉండే ఆ ఫైబ్రాయిడ్కి మాత్రమే బ్లడ్ సప్లై అనేది కట్ ఆఫ్ చేస్తాము. సో బ్లడ్ సప్లై కట్ ఆఫ్ చేసినప్పుడు ఆ ఫైబ్రాయిడ్ అనేది ష్రింక్ అయిపోతుంది. ష్రింక్ అయిపోయి బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోయినప్పుడు అది ష్రింక్ అయిపోతుంది. ష్రింక్ అయిపోతే ఈ యూట్రస్ అనేది ఫంక్షనింగ్ అనేది బెటర్గా అవుతుంది అండ్ ఫైబ్రాయిడ్ అనేది ష్రింక్ అయిపోతుంది. సో ఇలా ఏంటంటే మనకి దీని రిజల్ట్స్ అనేది మనకి 2 to 4 వీక్స్లో మనకి దీని రిజల్ట్స్ తెలుస్తాయి. పేషెంట్ బెటర్గా ఫీల్ అవుతారు. సో చేసిన తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీకి వెళ్ళొచ్చా? సో కాదు, చేసిన వెంటనే కాదు. ఎందుకంటే బాడీ అనేది మళ్ళీ అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. సో యూజువల్లీ 6 months టైం పీరియడ్ అనేది ఇవ్వాలి గ్యాప్. సో ఈ ఎంబలైజేషన్ అనేది ప్రొసీజర్ చేసిన తర్వాత 6 months అనేది టైం పీరియడ్ ఇస్తే బాడీ అనేది అడ్జస్ట్ అవుతుంది అప్పుడు దెన్ పేషెంట్ ఫ్యామిలీకి ప్లానింగ్కి మనం ప్లాన్ చేసుకోవచ్చు. సంతానలేమితో బాధపడుతున్నప్పుడు గర్భధారణ అవకాశాలను పెంచుకునేందుకు ప్రత్యేకించి ఈ రంగంలో శిక్షణ తర్ఫీదు పొందిన నిపుణుల వద్ద చికిత్స తీసుకోవటం మేలు. దీనివల్ల సంతాన సాఫల్యత అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. సాధారణంగా అండాల విడుదలను ప్రేరేపించేందుకు మందులు ఇస్తారు. ట్యూబుల్లో కొద్దిపాటి తేడాలు ఉన్నా, ఎండోమెట్రియాసిస్ వంటి సమస్యలు కనిపిస్తున్నా వాటికి లాప్రోస్కోపీ సర్జరీ విధానంలో సరిచేస్తారు. ఈ చికిత్సలతోనే చాలా వరకు సంతాన సాఫల్యత పెరుగుతుంది. కొద్దిమందిలో అండాలు సక్రమంగా విడుదలవుతుంటాయి, ట్యూబులు కూడా బాగానే ఉంటాయి. సహజ పద్ధతుల్లో గర్భధారణ సాధ్యం కానప్పుడు చివరి పరిష్కారంగా IUI, IVFకి వెళ్ళటం మేలు. స్థూలకాయం అంటేనే ఒక విషవలయం. ఇక దానికి షుగర్ జబ్బు తోడైతే అగ్నికి ఆజ్యం పోసినట్టే. స్థూలకాయంతో ముడిపడిన షుగర్ జబ్బును ఇవాళ డాక్టర్లు డయాబెటీ అనే ముద్దు పేరుతో పిలుస్తున్నారు. శరీర బరువు, ఎత్తుల నిష్పత్తిని తెలిపే BMI సూచి 30ని దాటి ముందుకెళ్తున్న కొద్దీ స్థూలకాయంతో పాటు షుగర్ ముప్పు కూడా పెరుగుతూ పోతుంది. ఓవైపు ఒబేసిటీ, మరోవైపు డయాబెటీస్. ఇవి రెండూ జత కలిస్తే మన ఒంట్లో తలెత్తే విపరిణామాలు ఎలా ఉంటాయో, వాటికి ఎలా అడ్డుకట్ట వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఒబేసిటీలో ఏమవుతుంది, మనకి కొవ్వు అనేది చర్మం కింద చేరిపోతూ ఉంటుంది. మనకి బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? బాడీలో మనకి ఇన్సులిన్ సవ్యంగా ఉన్నా దాని పనితనం అనేది సరిగ్గా జరగదు. దానివల్ల ఏమవుతుందంటే గ్లూకోజ్ కంట్రోల్ అనేది మనకి జరగదు. ఈ గ్లూకోజ్ కంట్రోల్ లేకపోతే ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటుంటే మనకి దాని యొక్క షుగర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. డయాబెసిటీ వల్ల కాంప్లికేషన్స్ అంటే మీకు 2 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ వస్తాయి, మళ్ళీ ఒబేసిటీ వల్ల మళ్ళీ కాంప్లికేషన్స్ వస్తాయి. డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ అనేవి మనకి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. డయాబెటీస్ కంట్రోల్
అంటే ఎంత బాగా కంట్రోల్ చేస్తామో దాని యొక్క ఎఫెక్ట్ అనేది, అంటే దాని యొక్క కాంప్లికేషన్స్ అనేవి మనకి దర చేరకుండా మనకు ఉంటాయి. దీన్నే లేగసీ ఎఫెక్ట్ అంటారు అన్నమాట. సో ఈ యొక్క డయాబెటీస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేది మనకి బ్రెయిన్ నుంచి కింద కాలు వరకు అన్ని సిస్టమ్స్ అనేవి మనకి ఇన్వాల్వ్ అవుతాయి. ప్రతి సిస్టంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే కంట్రోల్ ఉండదో. ఎలా తెలుస్తుంది మనకి? బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం, లేదా కంటి చూపు తగ్గిపోవడం, లేదా టేస్ట్ పోవడం, ఊపిరితిత్తుల సమస్యలు రావడం, గుండె సమస్యలు రావడం, లివర్ సమస్యలు రావడం, కిడ్నీ సమస్యలు రావడం, కాలు వేలిపోవడం, కాలు నల్లగా మారిపోవడం, ఇవన్నీ కూడా మనకి డయాబెటీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ మాట. ఒబేసిటీ, సో ఈ రెండు ఎప్పుడు ఉన్నప్పుడు ఇంకా రిస్క్ అనేది ఎప్పుడు పెరిగిపోతూ ఉంటుంది. ఒబేసిటీ వల్ల ఏమవుతుంది? ఆయాసం వస్తూ ఉంటుంది. రాత్రిపూట గురక పెట్టడం, సరిగ్గా ఊపిరాడక లెగిసిపోవడం, పొద్దున్న మనం డ్రైవ్ చేసేటప్పుడు లేకపోతే పొద్దున్న కూర్చొని ఒక ప్లేస్లో కూర్చుంటే నిద్రపోవడం, ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. ఊబకాయం అంటే బరువు ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే మోకాల మీద మనకి ప్రెషర్ పడడం వల్ల మోకాలు అరిగిపోతాయి. దానివల్ల మోకాలు నొప్పులు గట్రా వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఈ ఊబకాయం ఉంటుందో, ఆయాసం ఉంటుందో, మనకి బాడీలోకి ఆక్సిజన్ సరిగ్గా అందదు. ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే దీనివల్ల కూడా గుండె సమస్యలు, నరాల సమస్యలు వచ్చే ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ యొక్క డయాబెసిటీ అనేది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. మేజర్ పబ్లిక్ హెల్త్ ఎందుకు చెప్తున్నాము అంటే ఈ మధ్యన ఈ కేసెస్ బాగా రైజ్ అవుతున్నాయి. దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. రెగ్యులర్గా మనం డాక్టర్ దగ్గరికి ఫాలోఅప్ చేసుకోవాలి. మనలో కొంతమంది అతిగా తినడానికి అలవాటు పడితే మరికొందరేమో అసలు తిండి తింటున్నారా లేదా అన్నట్టుగా ఉంటారు. ఆహారం విషయంలో ఈ రెండు రకాల ధోరణులు సరికాదంటారు నిపుణులు. మన శరీరానికి ఎంత అవసరమో అంతే తినాలి. ఎంత మంచి ఆహారమైనా అతిగా తింటే దాంతో మనకు లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది. అందుకే వేటిని తినాలి, ఎంత తినాలి అన్నవి రెండు కీలకమైన ప్రశ్నలే. ఆహార పదార్థాల ఎంపిక దగ్గర నుంచి పరిమాణం వరకు ఏవేవి ఎంత ఉండాలన్న అంశాలపై మనం కొద్దిగా బుర్ర పెట్టాల్సి ఉంటుంది. ఈ రకమైన ఎంపికల్ని మైండ్ఫుల్ ఈటింగ్గా పిలుస్తారు. శరీరానికి, మనసుకు ఎంతగానో మేలు చేసే మైండ్ఫుల్ ఈటింగ్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మైండ్ఫుల్ అంటే జాగ్రత్త. కొంతమంది ఏం తింటున్నాను అని పొద్దున్నుంచి సాయంకాలం ఇది తిన్నాం, ఇది తినచ్చా, ఇంత తినాలా, ఇంత తక్కువదని ఆలోచించుకుంటూ తింటారు. రెండోది ఏంటంటే కొంతమంది ఏదుంటే తినేద్దాం, లెట్ ఇట్ గో అన్నట్లు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే చాలా వెయిట్ మేనేజ్మెంట్ చేయాలి కాబట్టి మనం క్యాలిక్యులేటెడ్గా వాడుకోవాలి, సిస్టమేటిక్గా తినాలి అని అనుకుంటారు. ఇవన్నీ రకాలను మైండ్ఫుల్ ఈటింగ్లో వస్తాయి. రీసెంట్గా స్టార్ట్ అయింది మైండ్ఫుల్ ఈటింగ్ అని చెప్పి. ఇందులో ఎన్నో రకాల డైట్స్ యాడ్ అవుతూ ఉన్నాయి. యాస్కిన్ అని, డాష్ అని, మెడిటేరియన్ అని రకరకాల డైట్స్ ఫాలో అవుతారు. కానీ టైమింగ్స్ మార్చుకుంటూ ఉంటారు. రోజు తినే ఆహారం వాళ్ళ యొక్క శరీరంకు స్థితిని బట్టి కానీ అవసరాలు బట్టి కానీ ప్లాన్ చేయకుండా రోజు తినే ఆహారం, ఎక్కువగా బరువు తగ్గే ఆహారం చూసుకుంటూ ఉంటారు. అది వాళ్ళు జాగ్రత్తగా ప్రతి ముద్ద ఆలోచించుకుంటారు. ఎంత తిన్నాం, ఇందులో క్యాలరీస్ ఉన్నాయా, ప్రోటీన్స్ ఉన్నాయా అని చెప్పి చేసుకుంటూ దాన్ని ఒక్కోసారి బ్యాలెన్స్డ్ డైట్గా తీసుకోవచ్చు. చాలామంది ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ వాడరు. చాలామంది దానికి హాఫ్ ది క్వాంటిటీ తింటారు. 300 గ్రాములు గింజ ధాన్యాలు తినాలంటే మైండ్ఫుల్ ఈటింగ్ ఏంటి, ఆ 300 కాదు 150 తింటాం. పొద్దున్న 50 తినాలి, సాయంకాలం 50 తినాలి, మూడో పూట 50 తినాలని అది ఆలోచించుకుంటూ అది 50 ఉందా లేదా, ఒక కటోరీ ఉందా, ఒక చపాతీ ఉందా ఆలోచించుకుంటూ తింటారు. ఇది కంటిన్యూస్గా కంట్రోల్ చేసుకుంటూ తిన్నదాన్ని మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. ఇందులో కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, కొన్ని అనర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం వలన మనకు కావాల్సిన పోషక పదార్థాలు శరీరానికి లభ్యం కాకపోవచ్చు. పొద్దున్నేమో కాఫీ తాగుతారు, మళ్ళీ ఇంకేం లేదు. మళ్ళీ మధ్యాహ్నం ఏమో వెజిటబుల్స్ అన్నీ బాయిల్డ్ వెజిటబుల్స్ సాలడ్లా తింటారు. 4 గంటలకు ఒక కోడిగుడ్డు ఏదో తింటారు. మళ్ళీ రాత్రి మళ్ళీ ఒక కాఫీ తాగుతారు. సో దీంట్లో ఏమైపోయింది, ఆ మైండ్ఫుల్ ఈటింగ్ అన్నది డిపెండ్స్ ఆన్ సో మెనీ థింగ్స్. ఒకటి వాళ్ళకి స్ట్రెస్ లెవెల్ తగ్గించాలా, లేకపోతే వాళ్ళ హెల్త్ వెయిట్ తగ్గించాలా, లేకపోతే వాళ్ళకున్న శారీరక ఇబ్బందులు ఏమైనా ఉంటే దాన్ని కంట్రోల్ చేయాలా. ఇంకోటి ఏంటంటే సరదాగా తిందాం, సరదాగా మెయింటైన్ చేద్దామని చేయాలా. ఈ అన్ని అవస్థలకి వీళ్ళు ఒక రకమైన మైండ్ఫుల్ ఈటింగ్ అని పెట్టుకుంటారు. దాన్ని డివైడ్ చేసుకుంటూ పోతూ ఉంటారు. నార్మల్గా ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్, ఏ వయసుకి ఏ చేసే పనికి వాళ్ళ శారీరక స్థితిని బట్టి మనం తినవలసిన ఆహారం దాన్ని బ్యాలెన్స్ డైట్ అంటాం. దాని ప్రకారంగా మనం వాడుకోవడం చాలా చుండ్ర అంటే అదేదో తలకే పరిమితం అనుకుంటారు. కానీ కనురెప్పలకు ఈ బెడద ఉంటుందని చెబుతారు డాక్టర్లు. బ్లెఫరైటిస్గా పిలిచే ఈ సమస్యతో
కనురెప్పలపై చుండ్రుతో పాటు వాపు కూడా పెద్ద సమస్యగా ఉంటుంది. దీంతో కళ్ళు మూయడానికి తెరవడానికి కూడా బాగా ఇబ్బందిగా ఉంటుంది. కనురెప్పలపై బ్యాక్టీరియా అధిక మొత్తంలో చేరి ఇన్ఫెక్షన్లు తెచ్చిపెట్టడం వల్ల ఇది జరుగుతుంది. కనురెప్పల్లో వాపుతో పాటు చుండ్రు బాధల్ని తెచ్చిపెట్టే బ్లెఫరైటిస్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బ్లెఫరైటిస్ అంటే ఏంటి? మన రెప్పల నుంచి వెంట్రుకలు ఐ లాషెస్ అనేవి ఎక్కడి నుంచి బయటికి వస్తాయో ఆ భాగాన్నే మనం లిడ్ మార్జిన్ అని అంటాము. ఈ లిడ్ మార్జిన్కు వాపు లేదా ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడే దాన్ని బ్లెఫరైటిస్ అని అంటాము. ఈ బ్లెఫరైటిస్ అనేది ముఖ్యంగా 2 రకాలుగా ఉంటుందండి. యాంటీరియర్ బ్లెఫరైటిస్, పోస్టీరియర్ బ్లెఫరైటిస్. ఈ యాంటీరియర్ బ్లెఫరైటిస్లో మన రెప్పల నుంచి ఐ లాషెస్ ఎక్కడైతే అటాచ్ అవుతాయో అది ముందు భాగానికి, ఎదుటుగా ఉన్న భాగానికి అటాచ్ అవుతాయి. ఈ భాగం ఎఫెక్ట్ అయినప్పుడు దానిని యాంటీరియర్ బ్లెఫరైటిస్ అని అంటాము. రెండోది చూసుకుంటే పోస్టీరియర్ బ్లెఫరైటిస్. ఈ వెంట్రుకలు ఉన్న జాగా కాకుండా దాని వెనుకాల భాగంలో మెబోమియన్ గ్లాండ్స్ అనేవి రెప్పల్లో ఉంటాయి. ఈ ఓపెనింగ్స్ ఆ భాగంలో ఓపెన్ అవుతాయి, వెనుకాతల భాగంలో. ఈ భాగంలో వాపు ఉన్నప్పుడు దానిని మెబోమియన్ లేదా పోస్టీరియర్ బ్లెఫరైటిస్ అని అంటాం. ఇది ముఖ్యంగా మెబోమియన్ గ్లాండ్స్లోని లోపాల వలన వచ్చే ప్రాబ్లం. ఈ బ్లెఫరైటిస్ అనేది చాలా కంటికి ఇబ్బంది చేస్తుందండి. కంట్లో వాపులు రావడము, కంటి రెప్పలకు ముఖ్యంగా కళ్ళు ఎర్రబడము, కంటి రెప్పలు ఎర్రగా ఉండడము, రికరెంట్ స్టైజ్ అంటే కంటి కురుపులు ఫ్రీక్వెంట్గా రావడము, కొంతమందికి సివియర్గా ఉన్నప్పుడు కంట్లో కూడా అల్సర్ లాంటివి ఫామ్ అవ్వచ్చు, ఎస్పెషల్లీ బ్యాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు. ఇంకొంతమందికి చుండ్రులాగా కొంచెం ఫ్లేకి ఏదో అక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకొంతమందికి కళ్ళు బాగా దురదలు ఉండడము, కంట్లో ఏదో రాళ్ళు పడినట్టుగా ఫారిన్ బాడీ సెన్సేషన్ అని అంటాము, అది కూడా కొంతమందికి ఉండొచ్చు. బ్లెఫరైటిస్ అంటువ్యాధి? ఒకరి నుంచి ఒకరికి ఈ బ్లెఫరైటిస్ అనేది స్ప్రెడ్ అవ్వదండి. కాకపోతే ఈ బ్లెఫరైటిస్ అనేది వేరే వారికి అంటువ్యాధి కాకపోవచ్చు, మన కంటికే అదొక అంటువ్యాధి. ఎలాగంటే ఇప్పుడు ఈ కంటి చుట్టూ చర్మం ఉంటుంది కదా, వాటి మీద ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కంటి రెప్పలకు స్ప్రెడ్ అయ్యి కంటి రెప్పలకు బ్లెఫరైటిస్ రావచ్చు. అలాగే ఈ బ్లెఫరైటిస్ ఎక్కువైనప్పుడు కంటి లోపలికి కంజంక్టివాకి, కార్నియాకి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు కంజంక్టివైటిస్, కెరటైటిస్ వంటి ఇంకా సీరియస్ కాంప్లికేషన్స్ బ్లెఫరైటిస్ కాజ్ చేస్తుంది. బ్లెఫరైటిస్ ఎందుకు వస్తుంది? ముఖ్యంగా ఈ బ్లెఫరైటిస్ అనేది లిడ్ హైజీన్ అంటే ఈ మన కంటి రెప్పలు ఏవైతే ఉన్నాయో అవి శుభ్రంగా లేకపోతేనే బ్లెఫరైటిస్ అనేది మొదలవుతుందండి. ముఖ్యంగా ఎవరిలో అంటే దుమ్ములో ఎక్కువగా పనిచేసేవారు, మన కన్స్ట్రక్షన్ వర్కర్స్ అవ్వచ్చు, సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు అవ్వచ్చు, లేదా కాలుష్యంలో ఎక్కువగా ఉండేవారు అవ్వచ్చు. వీళ్ళందరికీ ఈ కంటి రెప్పల పైన దుమ్ము అనేది కలెక్ట్ అవుతూ ఉంటుంది. అలా కనెక్ట్ అయిన తర్వాత వారు వాటిని కరెక్ట్గా క్లీన్ చేసుకోకపోతే ఈ బ్లెఫరైటిస్ అనేది మొదలవుతుంది. ఇంకొంతమందికి ఇందాక చెప్పినట్టు ఈ కంటి చుట్టూ ఉన్న చర్మం ఏదైతే ఉందో దాని మీద ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, కొంతమందికి పింపుల్స్ ఎక్కువగా ఉండొచ్చు, యాక్నే అని అంటాము. ఇలాంటివి ఉన్నప్పుడు అది కూడా కంటి రెప్పలకు స్ప్రెడ్ అవ్వచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్స్, హర్పస్, వారిసెల్లా లాంటివి అల్సర్స్ కాజ్ చేస్తాయి. ఇలాంటప్పుడే ఈ కంటి రెప్పల పైన కూడా అల్సర్స్ అనేవి మేము చూస్తాం. కొంతమందికి జుట్టులో డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుంది, ఆ డాండ్రఫ్ ఈ కంటి రెప్పలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కూడా బ్లెఫరైటిస్ అనేది రావచ్చు. బ్లెఫరైటిస్ నిర్ధారణ ఎలా? బ్లెఫరైటిస్తో బాధపడుతున్న పేషెంట్స్ మా దగ్గరికి కంట్లో నుంచి నీళ్లు బాగా కారుతున్నాయి, రెప్పలు బాగా ఎర్రబడుతున్నాయి, లేదా కళ్ళు బాగా దురదలు పెడుతున్నాయి, కంట్లో ఏదో పడినట్టుగా అనిపిస్తుంది అనే కంప్లైంట్స్తోని మా దగ్గరికి వస్తారు. ఇలా వచ్చినప్పుడు స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్తో ఈ రెప్పల్ని మ్యాగ్నిఫై చేసి మేము చూస్తాం. అలాంటప్పుడు బ్లెఫరైటిస్ ఉందా లేదా అనేది కనుక్కోవడం చాలా సులభం. బ్లెఫరైటిస్కి చికిత్స ఎలా ఉంటుంది? ఈ బ్లెఫరైటిస్తో బాధపడుతున్న వారు హాట్ ఫర్మెంటేషన్ అంటే గోరువెచ్చటి నీళ్లతోని కళ్ళు కాపడం పెట్టుకోవాలి. అట్లీస్ట్ రోజుకి 2 సార్లు 5 నుంచి 10 నిమిషాల వరకు ఇది చేయాలి. రెండోది బేబీ షాంపూ దొరుకుతుంది కదండి,
అది ఒక్క చుక్కని ఒక 10 చుక్కలు నీటితో మిక్స్ చేసి మంచిగా, ఎస్పెషలీ మనం కాటుక పెట్టుకుంటాం కదా, ఆ ఏరియాలో మంచిగా ఈ షాంపూతోని క్లీన్ చేసుకున్నట్టయితే 90 to 95% ఆఫ్ ద టైమ్స్ ఎర్లీ స్టేజ్ బ్లెఫరైటిస్ ఉంటే అదే సరిపోతుంది. దానికి వేరే ట్రీట్మెంట్ ఏమీ అవసరం ఉండదు. ఇంకొంచెం ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్న వారికి ఈ యాంటీబయోటిక్స్ డ్రాప్స్ ఇవ్వడం కానీ, లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ ఇవ్వడం కానీ, ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్న వారికి ట్యాబ్లెట్స్ రూపంలో యాంటీబయోటిక్స్ ఇవ్వడం కానీ మేము చేస్తాము. ఎస్పెషలీ ఈ బ్లెఫరైటిస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1-2 రోజుల్లో తగ్గేది కాదండి. దీనికి ఏదన్నా కానీ ట్రీట్మెంట్ కొన్ని ఎక్కువ రోజులు వాడవలసి ఉంటుంది. లేదా అది తగ్గకపోవచ్చు, లేదా మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రెండోది, ఈ పోస్టీరియర్ బ్లెఫరైటిస్ అనేది ఉన్నప్పుడు మెబోమియన్ గ్లాండ్స్లో ఈ ఓపెనింగ్స్ ఏవైతే ఉంటాయో అవి బ్లాక్ అయిపోతాయి. దానికి థర్మల్ పల్స్ థెరపీ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇచ్చి బ్లెఫరైటిస్ని తగ్గించచ్చు. కనురెప్పలపై వాపు, చుండ్రు బాధలను నివారించుకోవడానికి కళ్ళను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఒక్కటే మార్గం. ముఖ్యంగా లెన్సులు ధరించే వాళ్ళు కళ్ళ సంరక్షణ విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. రెప్పల్లో వాపు, చుండ్రు బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం మంచిది. ఒక చిన్న చిట్కా మీకోసం. గర్భంతో ఉన్నప్పుడు ఆహారంలో కాకరకాయల్ని తరచుగా తీసుకోండి. కాకరకాయలోని ఐరన్, ఫోలిక్ యాసిడ్లు గర్భిణీలకు ఎంతగానో మేలు చేస్తాయి. ముఖ్యంగా పిండస్థ శిశువు ఆరోగ్యానికి చాలా మంచిది.